అది నీ చేత కాదు, నా చేత కాదు. కాబట్టే మనందరి కోసం ఆయన వచ్చి వెలజల్లించి తన నామమందు తనను బట్టి మనందరికీ డోర్లు ఓపెన్ చేశాడు. అది కాబట్టి సైతాను మీ దగ్గరికి తీసుకొచ్చి అసలు నేను పరలోకం పోతానా అన్న డౌట్ను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించొద్దు. అర్థమైందా? నువ్వెట్ట పోతావు ఇన్ని బలహీనతలు కలిగి పరలోకం అంటే? నా బలహీనతలన్నీ ఆయన ఎరిగి నా కోసం వచ్చి నా బలహీనతలను తన మీద వేసుకొని వహించి సహించి భరించి నాకు రక్షణ ఇచ్చాడు. నేను పరలోకం చేరేది నా నీతిని, నా పరిశుద్ధతను, నా జ్ఞానాన్ని బట్టి కాదు, నా యేసును బట్టి. ఎవరిని బట్టి? అట్లయితే యేసును బట్టి పోయే పని అయితే ఇంకేమైనా చేసుకోవచ్చుగా. అట్టయితే నువ్వు నాదేం లేదు అంత ఆయనదే అంటున్నావు, అట్టయితే ఏమైనా చేసుకోవచ్చుగా అంటాడు మళ్ళీ వాడు. అప్పుడు చెప్పాలి ఏమైనా ఎట్ట చేస్తారా? గాడిదే, అడ్డగాడిదే. ఆయన ప్రాణం వల్ల వచ్చి పెట్టి వెలజల్లించి వెళ్ళి పరిశుద్ధులుగా తగినట్టు బ్రతకండి, మీరు నా సింహాసనం మీదకి రావాలి, నా దగ్గరికి రావాలని ఆయన చెబితే మళ్ళీ ఎట్లా బతుకుతాం దరిద్ర పాపంలో? ఏదో దారిని రోడ్డు చెత్తకాయతాలు ఎరుకునేవాడిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. కనీసం ఎక్కించిన సింహాసనం తగ్గట్టు అన్న బతకాలిగా. సింహాసనం ఎక్కించిన పోయి చెత్తకాయతాలు ఎట్ట ఎరుకుంటా? సింహాసనం ఎక్కించాడు, అందుకు తగ్గట్టు. ఇప్పుడు దావీదు ఉన్నాడు, గొర్రెలు కాసేవాడు రాజు అయ్యాడు. రాజు అయినా కూడా కిరీటం పెట్టబోతే నాకు కిరీటం. అబ్బాయి నా కర్ర ఎక్కడ ఉంది? గొర్రెల కర్ర మంగళదొప్పుడు ఏడుంది అన్నాడా? అనలా. రాజు అయినప్పుడు కిరీటం ధరించాడు, ఆ రాజస్థాన్ని చూపించాడు. దేన్ని బట్టి? ఒకప్పుడు సామాన్యుడే కానీ మరి ఏం చేద్దాం, ఇప్పుడు బాధ్యత ఇచ్చాడు, మరి బాధ్యత తగ్గట్టు బతకాలి కదా అని తను ఆ విధంగా మౌళ్ళు చేసుకున్నాడు. ఇప్పుడు మనల్ని కూడా ఏమని పిలుస్తున్నాడు? నాతో పాటు రేపు అక్కడ కూర్చోబోతున్నారు మీరు, కనుక మీరు అందుకు తగ్గట్టు బతకండి. మీరు నివసించబోతున్న ప్రదేశం పరిశుద్ధ స్థలం. మీరు నివాసం ఉండబోతున్నటువంటి స్థలం ఇక నిరంతరం పరిశుద్ధి పరిశుద్ధి దాన్ని ఇక్కడే వదిలించాలి, దాని మీద యుద్ధం ప్రకటించాలి. మీరు పరిశుద్ధులు చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. కాబట్టి ఆ పరిశుద్ధతను సాధన చేయాలి. దానికోసం జీవితాంతం పోరాడుతూనే ఉండాలి. అవసరమైతే ఆ పోరాటంలో చచ్చిపోయినా పర్వాలా. ఎక్కలే